ఓం నమో నారాయణాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమదాంధ్ర భాగవతం 41వ భాగం. భరతుడు ఈసారి అంగీరసుడు అనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత కొంతకాలం అయింది. ఆయనకి ఉపనయనం చేశారు. తర్వాత ఆయనకి మనసులో ఒక భావన ఉండిపోయింది. అప్పుడు పులహాశ్రమానికి వెళ్ళాను. లేడి మీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను. ఎలాగోలాగా కష్టపడి మనసులో భగవంతుణ్ణి పెట్టుకొని లేడిని వదిలి ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను. ఇప్పుడు కానీ నేను గాయత్రిని చేయటం, ఈయన చెప్పిన మంత్రాలన్నీ నేర్చుకుంటే నాకు వివాహం చేస్తానని నాకు పెళ్లి చేసి నన్ను సంసారంలో పెడితే రేపొద్దున నాకు పిల్లలు పుడితే మళ్ళీ భ్రష్టున్నైపోయి మళ్ళీ ఎటు జారిపోతానో. అందుకని నేనెవరో ఎవరికీ తెలియకుండా ఉంటాను. నేను ఒక వెర్రివాడిలాగా ఉంటే నాకు పిల్లనిచ్చే వాళ్ళు ఎవరుంటారు అని నిర్ణయించుకుని వెర్రివాడిలాగా అలా కూర్చుని ఉండేవాడు. ఇంతలో ఆయన తండ్రి దురదృష్టవశాత్తు మరణించాడు. తల్లి సహగమనం చేసింది. సవతి బిడ్డలైన అన్నదమ్ములు వీడికేమి వచ్చు, వీడికి శాస్త్రం ఏమిటి, వీడిని గొడ్లశాల దగ్గర కూర్చోబెట్టండి, పొలానికి పంపించండి, ఆ పనులన్నీ చూస్తుంటాడని అతన్ని ఒరై పేడ ఎత్తరా అనేవారు. ఎత్తేవాడు. పాసిపోయిన అన్నం పెడితే మారు మాట్లాడకుండా అదే తినేవాడు. సర్వం బ్రహ్మమయం జగత్ అని బ్రహ్మమునందు మనస్సు కుదుర్చుకుని ఉండిపోయాడు. ఒకరోజు అన్నదమ్ములు, నువ్వు పొలానికి వెళ్ళి పంటని కాపలా కాయరా అన్నారు. ఆయన పొలం వెళ్ళి మంచెను ఎక్కి వీరాసనం వేసుకుని కూర్చున్నాడు. లోకంలో కొంతమంది విచిత్రమైన ప్రవృత్తిలో ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలు లేని ఒక వ్యక్తి కాళికాదేవికి మంచి అవయవహీనత్వం లేని వ్యక్తిని బలి ఇస్తే పిల్లలు పుడతారు అనుకుని వీడెవడో బాగానే ఉన్నాడు, మాట కూడా మాట్లాడటం లేదు, వీడిని తీసుకుపోదామని వెళ్ళి తాళ్ళు వేసి కడుతున్నారు. బ్రహ్మజ్ఞానుల జోలికి వెళితే లేనిపోని ప్రమాదాలు వస్తాయి. చక్కగా కట్టించేసుకున్నాడు. పద అన్నారు, వెళ్ళిపోయాడు. ఆలయానికి తీసుకుని వెళ్ళారు. ఏదో పెట్టారు, తినేశాడు. తర్వాత వంగు అన్నారు, వంగాడు. నరికేస్తాము అన్నారు, అయినా ఏం మాట్లాడలే, వంగాడు. కత్తి అందు బ్రహ్మము, నరికేసేవారి అందు బ్రహ్మము, అంతటా బ్రహ్మమును చూసి తల వంచాడు. వెంటనే కాళికాదేవి విగ్రహంలో నుంచి బయటకు వచ్చి, ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, అంతటా ఈశ్వర దర్శనం చేస్తున్నవాడు, ఆయన మీదన మీరు కత్తి ఎత్తుతారు అని కత్తి తీసి ఆ వచ్చిన వారి శిరస్సులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది. ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేశాడు. బ్రహ్మమే అనుకుని ఒక నమస్కారం పెట్టుకుని మరల తిరిగి వచ్చేస్తున్నాడు. అలా వచ్చేస్తుంటే సింధు దేశపు రాజు రహూగణుడు ఇక్షుమతి నదీ తీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర తపోపదేశం కోసమని వెళ్తున్నాడు. బోయీలు పల్లకీని మోస్తున్నారు. అందులో ఒక బోయికి అలసట వచ్చింది. వాడిని అక్కడ వదిలేశారు. 4వ బోయి కోసం చూస్తుంటే ఈయన కనపడ్డాడు. మంచి దృఢకాయుడై ఉన్నాడు. ఈయనను తీసుకురండి, పల్లకీ మోస్తాడు అన్నారు. బాగా పొడుగైన వాడు పల్లకీ పట్టుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఈయన పల్లకీ మోస్తున్నాడు. అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనందపడిపోవడంలో ఒక్కొక్కసారి ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి అడుగులు తడబడేవి. అటువంటప్పుడు ఎత్తు పల్లాలకు లోనయ్యి పల్లకీ లోపల కూర్చున్న రాజుగారి తల పల్లకీ అంచుకు గట్టిగా తగిలేది. ఆయన 2-3 సార్లు చూసి, ఎందుకురా అలా ఎగిరెగిరి పడుతున్నావు, ఒంటి మీద తెలివి ఉందా అని అడిగారు. వాళ్ళు, అయ్యా మా తప్పు కాదు, కొత్త బోయి సరిగా లేడు, వీడి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నాడు అన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఆ బోయి వంక చూసి పరిహాసమాడాడు. మోస్తున్నవాడు బ్రహ్మజ్ఞాని. అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసం ఆడటం. రాజుగారు పల్లకీ తెర తప్పించి క్రిందికి చూసి తిన్నగా నిందించకుండా పరిహాసపూర్వకమైన నింద చేశాడు. అలా చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తాను అన్ని మాటలు అన్నాడు,
కాబట్టి జాగ్రత్తగా మోస్తాడని రాజు అనుకున్నాడు. ఈయన మళ్ళా బ్రహ్మమునందు రమించిపోతూ మళ్ళీ దూకాడు. ఎందుకో మళ్ళీ రాజుగారి బుర్ర ఠంగుమని తగిలింది. అప్పుడు రాజు, ఒరేయ్, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపడటం లేదు. నిన్ను రాజదండనం చేత నా మార్గంలోనికి తిప్పే అవసరం నాకు కనపడుతోంది, పలకవేమిటి అన్నాడు. ఇప్పటి వరకు పుట్టిన తర్వాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజా, నువ్వు మాట్లాడింది నిజమే. నువ్వు ఎవరికి శిక్ష వేస్తావు? ఈ దేహానికి శిక్ష వేస్తాను అంటున్నావు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని వాడిని నేను. ఇది నీ మాయని, నీ అజ్ఞానాన్ని బయటపెడుతోంది అన్నాడు. ఈ మాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. అయ్య బాబోయ్, మోస్తున్నవాడెవడో సామాన్యుడు కాదు, ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు అని పల్లకి ఆపమని గబాలున క్రిందకి దూకి ఆయన వంక చూస్తే గుర్తుపట్టడానికి యజ్ఞోపవీతం ఒక్కటే కనపడింది. ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు. అయ్యా, నన్ను పరీక్ష చేయటానికి బహుశా కపిలుడే ఇలా వచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు? నిజం చెప్పండి. మీ వంటి బ్రాహ్మణుల జోలికి నేను రాను. మీ మాటలు నన్ను చాలా సంతోషపెట్టాయి. నాకొక్క మాట చెప్పండి, లేనిది ఎలా కనపడుతోంది అని క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు రాజు. అప్పుడు భరతుడు నవ్వి, రాజా, నువ్వు ఉపదేశం పొందటానికి అర్హత పొందావు, అందుకని చెప్తున్నాను. నేను అనబడే పదార్థము ఈ కన్నుల చేత చూడలేనిది కాదు, ఈ కన్నులకు కనపడుతుంది. దీనిని తిరస్కరించకపోతే ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే. ఇప్పుడు ఇంకా నీకు బోధ ఎందుకు? ఈ నేత్రానికి మూడింటి వలన అనేకం కనపడతాయి. అవి కాలము, బుద్ధి, నామములు. రూపము ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. నామము రూపము రెండూ లేకపోయినట్లయితే మాయ పోయినట్లు అవుతుంది. రూపం చేత నామం మారదు, నామం చేత రూపం నామము రూపము చేత మారవలసిన అవసరము లేదు. కానీ ఈ రెండు అశాశ్వతమే. నామము రూపము రెండు అబద్ధమే. నామ రూపములుగా కాలగతి యందు బుద్ధి చేత తిరస్కరించబడుతుంది, మాంస నేత్రముల చేత భగ్నం చేయబడుతుంది. అది నీవు తెలుసుకుంటే ఇప్పుడు నేను చెప్తాను, ఒక్క మాట ఆలోచించు. ఇది పృథివీ, ఈ భూమి మీద నా చరణములు పృథివీ, నా చరణముల మీద నా కాళ్ళు పృథివీ. ఇవన్నీ పృథివీ వికారములే. ఈ మాత్రం వికారానికి నీవు ఒక పేరు పెట్టుకున్నావు. నేను మహారాజును, వాడు బోయి అనుకుంటూ నన్ను నిందించి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మాట్లాడటానికి ఆధారమైన ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే. రెండు శరీరాల్ని ధరించాయి. ఈ రెండు రూపనామాల చేత గుర్తించబడుతున్నాయి. కానీ ఇవి మాయ, వీటికి అస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతత్వాన్ని పొందింది. రాజా, నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలుసుకున్నట్లే. నీకు తత్వం అర్థం అయిపోయింది. కానీ సంసారం అనే అడవి దీనిని అర్థం కాకుండా చేస్తోంది. అక్కడ బంధుత్వములనే తోడేళ్ళు ఉంటాయి. అవి మేకల వెంట తరుముకొస్తున్నట్లుగా వస్తాయి. ప్రతి వాని ఇంట్లో ఈగలు ఉంటాయి, పొమ్మంటే పోవు. వాటిని తోలుకు తిని బతుకుతూ ఉంటారు. అలాగే పిల్లలు, భార్య వెంబడించి ఉండనే ఉంటారు. కామం పోయినట్లు ఉంటుంది, మళ్ళీ వచ్చి చేరుతుంది. రాజా, వ్యవసాయం బాగా చెయ్యాలని అనుకున్నవాడు కలుపు మొక్కని కత్తిరిస్తే పోదు, మళ్ళీ మొక్క పెరిగిపోతుంది. దాన్ని మొదలంతా తీసి బయటపడేసి ఎండిపోయిన తరువాత తగలయ్యాలి. తరించాలనుకున్నవాడు కామమును ముందు గెలవాలి. అలా గెలవకపోతే ఏమవుతుంది? అడవిలో వెళుతుండగా నిన్ను చూసి 6 దొంగలు వెంటబడతారు. 6 ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు.
5 ఇంద్రియాలు మనస్సు ఆరుగురు లోపల కూర్చుని ఎంత జ్ఞానం కలిగినా ఎంత ధర్మం కలిగినా ఎత్తుకుపోతూ ఉంటారు. నువ్వు పతితుడవు అయిపోయి పతనం అయిపోయి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండటం, శరీరంలోకి వెళుతూ ఉండటం, ఇది నేను అనుకోవడం, దీని అనుబంధాలతో మగ్నం అయిపోవడం, ఈశ్వరుని తెలుసుకోవడం, అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు. రాజా, ఏనాడు నీ జ్ఞాననేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల పాదసేవ చేస్తావు, వారి పాదముల మీద పడతావు, బ్రహ్మజ్ఞానమును పొందుతావు, భక్తితో ఉంటావు, కర్మాచరణమును చేసి వైరాగ్యాన్ని పొందుతావు. అదే మనిషి పొందవలసిన స్థితి అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెబితే రహుగణుడు విని వైరాగ్యాన్ని పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతమును తెలుసుకున్నాడు భరతుడు. తెలుసుకుని మోక్షాన్ని పొందాడు. ఇలా ఎంతోమంది ఒక చిన్న పొరపాటుకి ఎన్నో జన్మలను ఎత్తవలసి ఉంటుంది. మరి మనిషి సాధన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అరణ్యానికి వెళితే మోక్షం వచ్చేస్తుందని అనుకోవడం చాలా అమాయకత్వం. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు, ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటకు వెళ్ళి వృషభుడు మోక్షం పొందాడు. ఇంట్లో ఉంటే నన్నేదో పట్టేసుకుంటుందని భయపడిపోయి అరణ్యానికి వెళ్ళి 3 జన్మలు ఎట్టి మోక్షం పొందాడు భరతుడు. కాబట్టి నిన్ను పాడు చేసేది ఇల్లు కాదు, నీ లోపల ఉన్న మనస్సు. అందుకే ఆధునిక కవి ఒక మాట అన్నాడు, తలనీలాలు అస్తమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది, మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకు నిలయమైన మనస్సును ప్రక్షాళన చేయాలి. నీ మనసే నీ ఉన్నతికి పనికొస్తుంది కానీ పతనానికి కానీ కారణం ఏదైనా నీ మనస్సే అని ఒక అద్భుతమైన విషయాన్ని నలుగురి యందు 4 విషయాలను ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైన ఘట్టాన్ని గృహస్థాశ్రమంలో తరించటానికి మనకి ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ వ్యాస భగవానుడు ఇచ్చిన అమృత ఫలాలను పోతన గారు ఆంధ్రీకరించి మనకు ఇచ్చి ఉద్ధరించారు. ఇది గృహస్థాశ్రమంలో ఉండి మనం ఈ సంసార సాగరంలో ఉండి మేమేం తరిస్తాం అని అనుకుంటారు అందరూ. కానీ సంసార సాగరంలో ఉండి గృహస్థాశ్రమంలో ఉండి అన్ని ఆశ్రమాల వాళ్ళను ఆదరిస్తూ మరి అందరిలోనూ ఎలా మోక్షం పొందేది అంటే భగవంతుణ్ణి అనుక్షణం అందరిలోనూ అణువులోనూ చూసే జ్ఞానాన్ని పొందితే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ జ్ఞానముతో నడుచుకుంటే అదే ముక్తిని ప్రసాదిస్తుంది. అందరిలోనూ అణువణువున భగవంతుని దర్శిస్తుంటే లోపల ఉన్నటువంటి ఆ 6 మరి మనల్ని వంచి మనల్ని కిందకి తీసుకెళ్ళేటువంటి 6 కూడా శత్రువులు కిందకి వెళ్ళిపోతారు. భగవంతుని ఎప్పుడైతే పైకి తీసుకొచ్చామో రాక్షసులని అణిచేస్తాడు ఆ భగవంతుడు. అలా రాక్షసులు ఎప్పుడు పైన ఉంటారో అప్పుడు భగవంతుడు ఎక్కడో అడుగుని ఉంటాడు, మనకు కనపడ్డు. అందుకని భగవంతుణ్ణి పైకి తీసుకురావాలి. మనసు నిండా నింపుకుంటే, అప్పుడు మనసులో నింపుకుంటే చాలు, అంతటా నిండిపోయి మనకి దర్శనమిస్తూ ఉంటాడు. కోర్కెలు అవే చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయిన కోర్కెలే మరి మళ్ళీ మొలకెత్తకుండా ఉండేటువంటి స్థితిని తెచ్చుకొని మోక్షాన్ని పొందవచ్చు. భగవంతుడు ఎప్పుడైతే అలా అనుక్షణం ఆయన్నే చూస్తూ ఉంటామో అప్పుడు ఆయన దగ్గరికే తీసుకెళ్తాడు కనుక అదే మోక్షాన్ని ఇస్తుంది. గృహస్థాశ్రమం మోక్షానికి అడ్డు కాదు అని స్పష్టంగా గంట కొట్టి చెప్పినట్టు చెప్పి మనకి చక్కగా వివరించి మనకి తెలియజేశారు. కనుక గృహస్థాశ్రమంలోనే ఉండి భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ అందరిలోనూ భగవంతుణ్ణి దర్శిస్తూ మోక్షాన్ని పొందగలిగే
శక్తి సామర్థ్యాలను భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ వాటిని మనం అనుసరించి అనుభవించాలి. సర్వే జనా సుఖినో భవంతు.